హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1393. ఈరోజు డేట్ 28 మే 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ అప్డేట్లో మీకు రెండు డీల్స్ చెప్తాను. ఒకటి రీబాక్ షూస్ ఉన్నాయి, రెగ్యులర్గా 3000 దాకా ఉంటాయి, 1380 రూపాయలకి వస్తున్నాయి. ఓన్లీ రెండు సైజులు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి, 7 అలాగే 10. మిగతా సైజెస్ అన్నీ కూడా 3000 2700 ఉన్నాయి. సో ఈ రెండు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒక లుక్ అయితే వేయండి. అండ్ రెండోది, అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ మీకు 1 మంత్ పాటు ఫ్రీ ట్రయల్ ఇస్తున్నారు ఇప్పుడు అందరికీ. సో దీన్ని మీరు జస్ట్ నేను ఒక వీడియో కూడా చేశాను వెరీ రీసెంట్గా, ఒక 1 వీక్ బ్యాక్ ఏమో షార్ట్ వీడియో కూడా చేశాను ఎలా దీన్ని క్లెయిమ్ చేసుకోవాలని, అమెజాన్ ఆటోపే ఎలా తీసేయాలని కూడా చెప్పాను. మీరు ఒక 25 రోజులు వాడుకోండి, పండగ చేసుకోండి. 25 రోజులు అయిపోయిన తర్వాత మీరు దాన్ని కట్ చేసేయండి ఆటోపేలో నుంచి, లేదంటే అదే రోజు కూడా చేసుకోవచ్చు. కాకపోతే మీకు కావాలనుకుంటే తర్వాత ఏం చేసుకోవచ్చు. బట్ ఈ లూట్ మాత్రం చాలా మంచి లూట్, మీకు అమెజాన్ ప్రైమ్కి సంబంధించిన ఫీచర్స్ వస్తాయి కాబట్టి ఒక లుక్ అయితే వేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ యూజ్ చేయండి. అప్పుడు మీకు అది వర్కౌట్ అవుతుంది ఈ ఆఫర్. సో బెస్ట్ డీల్ అనమాట. అమెజాన్ ప్రైమ్ని 1 మంత్ పండగ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి. ఇక ఈరోజు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి. న్యూస్ ఏంటనే చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి నథింగ్ నుంచి. నథింగ్ వాళ్ళు ఈరోజు ఒక పోస్టర్ తీసుకొచ్చారు, ఒక 3 కలర్లు డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఏదో స్పెషల్ ఈజ్ కమింగ్ టుమారో అని చెప్పి ఒక పోస్టర్ పెట్టారు వీళ్ళు. వెరీ ఇంట్రెస్టింగ్. చూద్దాం మరి రేపు ఏమొస్తుంది అనేది వెరీ సూన్ మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ న్యూస్ మనకి యూట్యూబ్ నుంచి ఒక భయంకరమైన అప్డేట్ ఏంటంటే, ఇది ఒక షాకింగ్ అప్డేట్ అనమాట. ఇక మీద మీరు ఎలాంటి బ్రౌజర్స్లో కానీ ఎక్కడైనా సరే ఎక్స్టెన్షన్స్ వాడితే ఒక వీడియో ఓపెన్ చేశారనుకోండి, ఆ వీడియో స్టార్ట్ అయిన నెక్స్ట్ సెకండ్నే ఆటోమేటిక్గా ఎండ్లోకి వెళ్తుంది. మధ్యలో ఎక్కడ ప్లే చేసినా కానీ ప్లే అయితే అవ్వదు. సో ఈ యాడ్ బ్లాకర్ ఎక్స్టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని వీళ్ళు కట్టుదిట్టం చేయడం కోసం ఈ అప్డేట్ని తీసుకొచ్చారు. సచ్చినట్టు మీరు యాడ్లు చూడాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. లేదంటే ప్రీమియం మెంబర్షిప్ అనేది తీసుకోవాలి. సో ఎక్స్టెన్షన్స్ ఏ విధంగా మీరు వాడినా కానీ మీకు వీడియో స్టార్ట్ అవుతుంది, దాన్ని వెంటనే మీకు ఎండ్లోకి వెళ్ళిపోతుందంట. ఈరోజు ఒక కొత్త అప్డేట్ని వీళ్ళు రోల్అవుట్ చేశారు. ఇక మీద మీరు బ్రేవ్ బ్రౌజర్లు ఇవన్నీ కూడా వర్కౌట్ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువ. నెక్స్ట్ మనకి రియల్మీ ఫైనల్గా మళ్ళీ ఫ్లాగ్షిప్ సిరీస్ని మన ఇండియాలో తీసుకురాబోతుంది. రియల్మీ జీటీ ఫ్యామిలీలో వెరీ రీసెంట్గా మనకి రియల్మీ జీటీ 60 అని ఒక మొబైల్ని తీసుకొచ్చారు. ఇది ఎగ్జాక్ట్గా కంప్లీట్ ఫ్లాగ్షిప్ కాదు కానీ ఒక మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ అనమాట. మంచి ప్రాసెసర్తో, మంచి కెమెరాలతో, డిస్ప్లే ఇవన్నీ చాలా బాగా తీసుకొచ్చారు. కంప్లీట్ ఫ్లాగ్షిప్స్ అంటే వీళ్ళ నెంబర్ సిరీస్, జీటీ నెంబర్ సిరీస్. ఈ జీటీ నెంబర్ సిరీస్ని ఒక 2 ఏళ్ళు అవుతుంది అనుకుంటా కదా క్లోజ్ చేసి, మళ్ళీ వీళ్ళు రీలాంచ్ చేయబోతున్నారు. ఇయర్లో మనకి జీటీ 7 ఫ్యామిలీ అనేది రాబోతున్నట్టు ఈరోజు అఫీషియల్గా వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. సో అప్కమింగ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో వీటిని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి ఒక బ్లాస్టింగ్ అప్డేట్ ఏంటంటే, ఫైనల్లీ షామీ సివి ఈజ్ కమింగ్ టు ఇండియా. ఈ సివి అనే దానికి చాలా హిస్టరీ ఉంది. సివి అనేది యాక్చువల్గా ఒక సపరేట్ బ్రాండ్. సో వీళ్ళు ఆ బ్రాండ్ని అక్వైర్ చేసుకున్నారు. యాక్చువల్గా వాళ్ళ కెమెరా సాఫ్ట్వేర్ అనేది చాలా ప్రీమియంగా ఉంటుందంట, చైనాలో ఉంటుంది ఇది యాక్చువల్గా. సో వాళ్ళు ఆ కెమెరా టెక్నాలజీకి ఇంట్రెస్ట్ చూపించి కంపెనీ మొత్తాన్ని వీళ్ళు షామీ వాళ్ళు అక్వైర్ చేసుకున్నారు. సివి సిరీస్లో మాత్రమే సివికి సంబంధించిన కెమెరా పెర్ఫార్మెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఫైనల్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సివి సిరీస్ని మన ఇండియాలో షామీ 14 నెంబర్ సిరీస్లోకి యాడ్ చేస్తున్నారు. సో వెరీ రీసెంట్గా చైనాలో లాంచ్ అయిన షామీ సివి 4 Pro అనుకుంటా కదా ఒకటి లాంచ్ అయింది. స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్తో లాంచ్ అయింది. ఈ ఫోన్ని వీళ్ళు మన ఇండియాలో సివి బ్రాండింగ్లో కాకుండా నెంబర్ సిరీస్లో లాస్ట్లో సివి అని యాడ్ చేసి తీసుకొస్తున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. షామీ 14 సివి అనే పేరుతో జూన్ 12వ తారీఖున మన ఇండియాలో ఈ ఫోన్ని లాంచ్ చేయబోతున్నారు. సో ఇది యాక్చువల్గా అయితే నేను విన్న దాని ప్రకారం అయితే విత్ కార్డ్ ఆఫర్స్తో అరౌండ్ 38 to 39 అలాంటి 38 to 40,000 రూపీస్ బడ్జెట్లో ఉండొచ్చు అని నేను విన్నాను. బట్ వీళ్ళు చెప్పడం మాత్రం అండర్ 50,000 అని చెప్తున్నారు. సో నన్ను అడిగితే 40,000 పైకి వెళ్ళినా కానీ షామీ బ్రాండింగ్కి చాలా మార్కెట్ అనేది చాలా తక్కువ. ఇది నాకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. బట్ నన్ను అడిగితే వాళ్ళు ప్రాపర్ స్టెప్ వేస్తే 37 ఏదైతే OnePlus 12R ఉందో ఆ OnePlus 12R ప్రైజింగ్లో లాంచ్ చేస్తే స్టిల్ వీళ్ళు కొంచెం కాంపిటీషన్లో ఉన్నట్టు చెప్తారు, లేకపోతే దెబ్బతింటారు. ఇది ఫ్యాక్ట్, ఇది ఒప్పుకోవాల్సిన ఫ్యాక్ట్ అనమాట. సివి అనే దాంట్లో కెమెరా సాఫ్ట్వేర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్ షామీ బ్రాండింగ్తో కంపేర్ చేస్తే. ప్లస్ అది లైకా కొలాబరేషన్ మళ్ళీ. సో ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మంచిగానే. వెయిట్ చేయండి. నేను చెప్పినట్టు 37, 38లో ఉంటే చూడండి, లేకపోతే నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే ఏదో చేస్తారు. నెక్స్ట్ మనకి హానర్ ఫైనల్గా మన ఇండియాలో హానర్
200 సిరీస్ని తీసుకురాబోతుంది. సిరీస్ ఇది 2 ఫోన్స్ ఉంటాయి. ఒకటి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. వెరీ రీసెంట్గా ఏదో ఫోన్ లాంచ్ అయింది కదా, 7 Gen 3 OnePlus ఏదో లాంచ్ అయినట్టుంది. ఈ ప్రాసెసర్తో ఒకటి వస్తుంది. ఒకటేమో స్నాప్డ్రాగన్ 8S Gen 3తో లాంచ్కి అవుతుంది. సో నన్ను అడిగితే ఒకటేమో అండర్ 30, ఒకటేమో అండర్ 40లో ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే హానర్లో ఉన్న మంచి విషయం, ఇక్కడ కెమెరాలు చాలా చాలా ప్రీమియంగా ఉండబోతున్నాయి. అండ్ డిఎక్స్ఓ మార్క్లో కూడా ఈ కెమెరాలకి చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి, మంచి స్కోరింగ్ అయితే ఉంది. సో కెమెరాలు మంచి ప్రయారిటీ అనుకుంటే వీటి మీద ఒక లుక్ అయితే వేయచ్చు. అది కాకుండా వీళ్ళ మ్యాజిక్ వాయిస్ చాలా బాగుంటుంది. సో అవి 2 ప్లస్ పాయింట్ వీళ్ళకి. అండ్ ఛార్జర్ ఈసారని ఇస్తారో లేదో గ్యారంటీ అయితే లేదు, వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ ఈ 2 కెమెరాల సిరీస్లు మాత్రం ఖచ్చితంగా బాగుంటాయి, వెయిట్ చేయండి. కెమెరాలు మాత్రం ఖచ్చితంగా, నేను మీకు ఫస్ట్ నుంచి హానర్ 90లో కెమెరాలు బాగుంటాయి అని మొత్తుకున్నాను. సో అలాగే నేను చెప్పినట్టే అది ఖచ్చితంగా మంచి కెమెరా ఫోన్. ఇప్పుడు కూడా ఇది డిఎక్స్ఓ స్కోర్ ప్రకారం చూసుకున్నా కానీ మంచి పెర్ఫార్మెన్స్ అయితే చేయదగిన ఫోన్స్ అనమాట కెమెరా పరంగా. వెయిట్ చేయండి, కెమెరాలు ప్రైస్ మీకు నచ్చితే అప్పుడు చూసుకోండి. నెక్స్ట్ మనకి పోకో నుంచి, పోకో వాళ్ళు సైలెంట్గా పోకో M6 Plus అనే ఒక మొబైల్ని తీసుకురాబోతున్నారు. M6 Plus 5G అనమాట దీని పేరు. ఇది అరౌండ్ 12-13 వేల రూపాయల బడ్జెట్లో వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది సర్టిఫికేషన్ తీసుకుంది, సూన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి, రెడ్మీ వాళ్ళు వెరీ రీసెంట్గానే రెడ్మీ ప్యాడ్ SE లాంచ్ చేస్తారు. నేను ఒక వీడియో కూడా పెట్టాను. సో మంచి ట్యాబ్ని తీసుకొచ్చారు వీళ్ళు తక్కువ బడ్జెట్లో. దీని ప్రో వర్షన్ని తీసుకురాబోతున్నారు. ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో ఉంటుంది. అరౌండ్ 20,000 రూపాయల బడ్జెట్లో ఈ ట్యాబ్ ఉండబోతుంది. బట్ దీంట్లో స్పెసిఫికేషన్స్ మాత్రం కొంచెం సాలిడ్గానే ఉన్నాయి. అండ్ ఇదే ట్యాబ్ని పోకో వాళ్ళు వెరీ సూన్ మనకి పోకో ప్యాడ్ రూపంలో రీబ్రాండింగ్ కూడా చేయబోతున్నారు. సో మీకు 2 ట్యాబ్స్ అయితే రాబోతున్నాయి డిఫరెంట్ పేర్లతో. బట్ టెక్నికల్గా మాట్లాడుకుంటే 2 కూడా ఒకటే ట్యాబు. నెక్స్ట్ మనకి అమెజాన్ నుంచి, అమెజాన్లో ప్రజెంట్గా గేమింగ్ డేస్ అనేవి నడుస్తున్నాయి. గేమింగ్ ల్యాప్టాప్స్ మీద, గేమింగ్ ప్రొడక్ట్స్ మీద మీకు మంచి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో మీకు యాక్సిస్ బ్యాంక్ కార్డు, అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డు, HSBC కార్డు, వన్ కార్డు, వీటి మీద మంచి డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు, అలాగే మీకు డబుల్ డిస్కౌంట్లు, ఇలాంటి చాలా వరకు ఉన్నాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో కొన్ని యాడ్ చేస్తాను, వాటిని ఒకసారి చూడండి. సో ఇవి ఒక 9 టెక్ న్యూస్. దీంట్లో మీకు ఏ న్యూస్ నచ్చిందో కింద కామెంట్ రాయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఈరోజు యాప్ ఆఫ్ ది డే కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుని లైఫ్ లాంగ్ ఫ్రీ, మీరు డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈరోజు నేను మీకు శాంసంగ్ సంబంధించిన ఒక సూపర్ ప్రీమియం టీవీని అన్బాక్సింగ్ చేశాను. ఫర్ ద ఫస్ట్ టైం ఒక టీవీలో వితౌట్ వైర్స్ మనకి DTH వర్క్ చేస్తుంది. అండ్ ఫ్రీగా ఛానల్స్ ఇస్తున్నారు వీళ్ళు. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీచర్ అనమాట. అండ్ ఫ్రీగా మీకు క్లౌడ్ గేమింగ్ ఇస్తున్నారు, ఎక్సలెంట్ ఫీచర్ ఇది కూడా. అండ్ మీకు ఎడ్యుకేషన్ హబ్, దీంట్లో మీకు అన్ని రకాల క్లాసెస్కి సంబంధించిన క్లాసెస్ అనేవి ఫ్రీగా ఇస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే యోగా క్లాసెస్ ఫ్రీగా ఇస్తారు. ఎక్సలెంట్గా ఉన్నాయి, అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగా తీసుకొచ్చారు. ఈ టీవీ మాత్రం కొంచెం స్పెషల్గా ఉంది, ఒక లుక్ అయితే వేయండి. కొంచెం ప్రీమియం టీవీ, బట్ ఫీచర్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ ఇది ఒక యాంటీ రిఫ్లెక్టివ్ డిస్ప్లేతో కూడా వస్తుంది. ఆ వీడియో క్లియర్గా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. వీడియో లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. వీలైతే ఆ వీడియో ఒక 1 minute చూసి ఒక లైక్ కొట్టి, ఒక షేర్ కొట్టి ఛానల్ కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేను జనరల్గా రిక్వెస్ట్ చేస్తానంటే ఖచ్చితంగా అందులో మ్యాటర్ ఉంటేనే చెప్తాను. హోప్ యూ అండర్స్టాండ్. వీలైతే కొంచెం ఆ వీడియోని ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ ఆఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.